ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను తిరుపతి జిల్లా వాకాడ్ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. అశోక్ పిల్లర్ సమీపంలో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైకాపా మండల అధ్యక్షుడు నేదురుమల్లి ఉదయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాకాడ్ మండలంలో జలయజ్ఞం కార్యక్రమం ద్వారా వాకాడ్కు స్వర్ణముఖి బ్యారేజ్ నిర్మించి రైతులతో ఎంతో మేలు చేశారన్నారు. అనంతరం కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలన్న ఉద్దేశంతోనే ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకంతో ఎందరో పేద విద్యార్థులకు చదువు నేర్పించారని, వైద్య విధానంలో పెను మార్పులు సృష్టించి 108, 104 వంటి పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఇలాంటి మహానీయుని స్మరించుకుంటూ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేదురుమల్లి హిమకుమార్ రెడ్డి, సర్పంచ్ల సంఘ అధ్యక్షులు దువ్వూరు భాస్కర్ రెడ్డి, పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ, ఏనుగు సుధాకర్ నాయుడు, పెళ్లూరు కోటేశ్వర్ రెడ్డి, వేమిరెడ్డి రవిశేఖర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, మధురెడ్డి, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ಏನು ಬರ್ತಾ ಇದೆ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు దేశం అంతా విదేశాల్లో కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ప్రజల్లో తెలుసు ఎంతమంది సీఎంలు ఎవరైనా జరిపినా కూడా ఒక్క రాజశేఖర రెడ్డి గారిని ఎవరు మర్చిపోలేకున్నారు. ప్రతి కుటుంబం ఆయన వల్ల లబ్ధి పొందిన తెలుగు రాష్ట్రాలు. ఆ రోజు ఆయన చనిపోయినా కూడా ఒక 500-600 మంది చనిపోయారట. వరంగల్లో ఎక్కువ చనిపోయారు. ఆయన మర్చిపోలేక ఆయన చేసిన మంచి కార్యక్రమాలను గుర్తుపెట్టుకుంటూ ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే ఇవన్నీ బాగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మనకు బ్యారేజ్ ఉంది. బ్యారేజ్ ఇచ్చి ఆయన పెట్టిన భిక్షే ఈరోజు మేమంతా మంచి 30 బస్తాలు 40 బస్తాలు అవుతుందంటే ఈ కుండ వాళ్ళందరూ రైతులందరూ వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా చేసుకుంటారంటే కారణం అదే. అన్ని చెరువులంతా ఫుల్ అవుతున్నాయి. ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా కొనసాగిస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా జరపడం జరిగింది. ఈరోజు ప్రజల్లో చిరస్థాయిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారంటే ఆయన చేసిన మంచి కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా ఎవరు మర్చిపోలేదు. అటువంటి ఆయన ఈరోజు బర్త్డే సందర్భంగా అందరూ వాడవాళ్ళు జరుపుకుంటారు. చాలా సంతోషం. అందరూ కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. పరిస్థితిలో ఉన్నాం మనం. ఉర్లు గట్టలు సరిగ్గా లేక స్వర్ణముఖి వస్తే ఒకేసారి వచ్చేస్తుంది వరద. అటువంటి వరద కష్టాలు తీరవాలని గత ప్రభుత్వాల హయాంలో స్వర్ణముఖి నది, ఈ పుర్లుగట్టలు రాజకీయ నాయకులకు ఒక వ్యాపారానికి పనికొచ్చేట్టుగా ఉండేవి. ఒక దగ్గర దిగిపోతే దాని అనకట్ట ఒకటి కట్టి దాని మీద లక్షలు బిల్లులు చేసుకునేటువంటి వాళ్ళు. ఆ పరిస్థితుల నుంచి శాశ్వతంగా పరిష్కారం కావాలని కాళహస్తి నుంచి పామంజి దాకా స్వర్ణముఖికి ఇరువైపులా పుర్లుగట్టలు 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఇరువైపులా రోడ్లేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా అనేక రోడ్లు లేనటువంటి గ్రామాలకు తారు రోడ్లు ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల హయాంలో జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఒక్క మండలంలోనే జరిగాయి. గతంలో ఎప్పుడూ జరగనటువంటి రీతిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకోగలిగాం. అంతేకాకుండా ఇక రాష్ట్ర స్థాయిలో ఆలోచిస్తే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు, జలయజ్ఞం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో 1 కోటి ఎకరాలు మాగాణి చేయాలనేటువంటి ఆలోచన చేసి
ఎన్నో సంవత్సరాలుగా ఆలోచనల్లో భాగంగా ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసినటువంటి మహనీయుడు, రైతుల పాలిటి దేవుడు రాజశేఖర రెడ్డి అని చెప్పి మనవి చేస్తున్నాం. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఆయన కొన్ని సలహాలు, సూచనల్లో భాగంగా చేసినటువంటి సలహా, ఈ దేశంలో సమసమాజం రావాలంటే, ఈ దేశంలో పేదరికం పారదోలాలంటే, అందరూ దరిదాపులకు సమాన స్థాయికి రావాలంటే 2 ప్రధానమైనటువంటి హామీలను ఆయన ఆనాటి పాలకులకు ఆయన చెప్పడం జరిగింది. ఈ దేశంలో ఉండేటువంటి పేద వర్గాలకు ఉచితంగా విద్య, వైద్యం అందించిన రోజే కొంత సమాజంలో మార్పు వస్తుందని చెప్పినటువంటి ఆయన ఎప్పుడో 80 సంవత్సరాల ముందు చెప్పినటువంటి మాటను నెరవేర్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఆయన పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం వల్ల ఈ రాష్ట్ర పేదవాడు గొప్ప కళాశాలల్లో ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యేటువంటి పరిస్థితికి మార్గం ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో పేదవాడు ఒక పెద్ద జబ్బును పడితే చచ్చిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ పేదరికంతో డబ్బులు పెట్టుకోలేక, పెద్ద ఆసుపత్రికి పోలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో గొప్ప ఆలోచన చేసే వాటికి కాలరెగరేసుకునేటువంటి పోయేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మహనీయ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి ఉచిత విద్యుత్ శక్తి ఇవ్వందే రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. అంతకు ముందున్నటువంటి ప్రభుత్వాలు కరెంటు బిల్లుగా కట్టకపోతే వెనక డోర్లు ఇప్పుకొని ఇట్టుకునేటువంటి పరిస్థితులు మనం అందరం చూసాం. ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి కూడా చెప్పాడు, రాజశేఖర రెడ్డి హామీ ఇస్తే ఈయన ఓట్ల కోసం హామీలు ఇచ్చాడు, ఈ రాష్ట్రంలో ఉచితంగా కరెంట్ ఇవ్వలేరు, ఒకవేళ ఉచితంగా కరెంట్ ఇస్తే ఈ స్తంభాలు, ఈ వైర్లు కుటలారేసుకునే దానికి పనికొస్తాయని చెప్పినటువంటి పాలకులు ఆ తరువాత ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇచ్చాడు. అది ఎవరో తీసేసేటువంటి పరిస్థితి లేకుండా ఒక బీజాన్ని నాటినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి. అంతేకాకుండా ఆ రోజుటి వరకు ఈ రాష్ట్రంలో రైతాంగం చేసినటువంటి ఈ కరెంటు బకాయిలన్నింటినీ మాఫీ చేశాడు. 108 పెట్టాడు. 104 గ్రామాన హాస్పిటల్ లేనటువంటి గ్రామాల్లో మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ విధంగా పేదవాడికి ఉపయోగపడేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే కాకుండా సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా చూసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఆయన ఎంతో ముందు చూపుతో వ్యవహరించినటువంటి మహనీయ నాయకుడు. అందుకే ఆంధ్ర రాష్ట్రం మద్రాసులో నుంచి విడిపోయి భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళకంతా ఒక రాష్ట్రం ఉండాలనేటువంటి ఆలోచనల్లో భాగంగా పొట్టి శ్రీరాములు త్యాగంతో ఈ తెలుగు ప్రజలకు ఒక రాష్ట్రం ఏర్పాటై 70 సంవత్సరాలు పూర్తయింది ఈ సంవత్సరంతో. ఈ 70 సంవత్సరాలలో చరిత్రలో గుర్తుండిపోయి పేద ప్రజల హృదయాలలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మొట్టమొదటి నాయకుడు రాజశేఖర రెడ్డి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మనం చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి ఈ రాష్ట్ర ప్రజానేకాన్ని, తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు ప్రజలందరికీ గర్వించదగ్గ మహానేత రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఎక్కడ తెలుగు ప్రజలున్నా వారి గుండెల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహానేత. ఈ ప్రాంతానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ద్వారా మన మనసులను చూరగొన్నటువంటి ఒక మహానేతకు ఆయన పుట్టినరోజు మనందరం ఘన నివాళులు అర్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రాంత ప్రజానేకంగా మన మీద ఉంది. కాబట్టి ఈనాడు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకాడు మండల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఆయనకు మరొక్కసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ